ఈ పుల్ల పుల్లగా ఉన్న మామిడిపండు నేను కొరుక్కొని తింటా ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళకి నోట్లోంచి నీళ్ళైతే అట్లా కారిపోతా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ టైంలో మాకు మామిడిపండ్లు చిక్కాయంటే అదృష్టంగా భావించాలి. నేను చేపలు పట్టే గుంట దగ్గర ఒక మామిడి చెట్టు అయితే ఉన్నది. ఆ మామిడి చెట్టుకి ఇప్పుడిప్పుడే కాయలు అయితే కాస్తా ఉన్నాయి. ఇంకా మామిడికాయలు పైన ఉన్నాయి కదా, నేను ఎక్కువ కోద్దామనేసి ఎక్కాను. నాకైతే అసలు అలుగు కాలేదు. ఇంకా మా ఓనైతే ఎక్కిపించాను. వీడైతే ముందైతే నేను అసలు చెట్టే ఎక్కనని చెప్పాను. నేను ఎవరికైతే ఏదో ఒక మాటలు చెప్పి ఆ చెట్టు అయితే ఎక్కిపించాను. ఇంకా మా తమ్ముడు ఎక్కి ఎక్కగానే నా చేతులకు మంచి మామిడిపండ్లు గుర్తు కోసి నా చేతులకు వేసాడు. ఇంక ఈ మామిడిపండ్లు నీట్ గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పూరి బాక్సులు అయితే వేసుకున్నాను. ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకుని బాగా కలిపెట్టేసుకున్నాను. నేను ఈ మామిడిపండ్లు కలిపే తలకి వీళ్ళు చూడండి ఏ పనులా ఉన్నారు. దొరికిందే సందనేసి నైస్ గా లేపేస్తా ఉన్నారు. ఇంకా ఉప్పు కారం వేసిన మామిడికాయ ముక్క ఎత్తుకొని తింటా అంటే పుల్ల పుల్లగా కారంగా భలేకున్నది. ఈ మామిడికాయలు మేము నీలంకాయలు అనుకున్నాం. మీకు ఎవరికైనా కరెక్ట్గా తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అందరూ ఒక్కొక్క ముక్క ఎత్తుకొని తింటా అంటే వాళ్ళ రియాక్షన్ చూడండి, మీకే అర్థమైపోతుంది. అంత పుల్లగా అయితే ఉన్నాయి. ఎంత పుల్లగా ఉన్నా వదలకుండా అంత ఇష్టంగా అయితే తిన్నాం మేమందరం. ఓకే, మరి ఏం కాయలో ఒకసారి కామెంట్ చేసేయాలండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.